సార్ 3 చోట్ల దాడులు జరిగినాయి. 3 బీజేపీ క్యాండిడేట్స్ని ఎంబడి కొట్టారు. ఆ హుమాయూన్ కబీర్ని కూడా కొట్టారు, బీజేపీ బీ టీం హుమాయూన్ కబీర్ని. అంటే వాళ్ళు అంటున్నారు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అది. సో మనం చూడాలంటే వాసుదేవన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం రీడింగ్ చూద్దాం. తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ కొన్ని కాన్స్టిట్యువెన్సీలో ఇంక్రీజ్ ఎంత అయింది. ఎందుకంటే ఓటర్స్ చాలా మటుకు తమిళనాడులో కూడా ఈసారి కూడా ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఓకే, ప్లస్ 2 crores టు ఒక 20 నుంచి 30 లక్షల ఓట్లు ఎక్కువ పడ్డాయి. ఏది 92 అక్కడ, ఇక్కడ 87. 92 వెస్ట్ బెంగాల్లో, ఇక్కడ 85. ఇక్కడ ఎందుకంటే అది లో బేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 100 మంది ఉన్న ఓటింగ్ లిస్ట్ నుంచి 10 మందిని తొలగించారు. అప్పుడు ఎంత అయింది? 90 మంది. ఇప్పుడు 90 మంది ఈసారి ఓటేస్తున్నారు, 100 మంది కాదు. అదే 90లో పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే పెరుగుతుంది. డూప్లికేట్లు తీసేశారు, చనిపోయిన వాళ్ళు తీసేశారు, షిఫ్ట్ అయిన తీసేశారు, అన్నీ అయిపోయినాయి. సో ఉన్నది జెన్యున్ ఓటర్స్. ఇప్పుడు ఆ 90లో ఈవెన్ 80% ఓటేస్తే 90% అయిపోతుంది. అది జరిగింది ఈసారి. సో పెద్ద నంబర్ చూడక్కర్లే, కానీ ఫైనల్ నంబర్స్లో కూడా దేర్ ఇస్ ఎన్ ఇంక్రీస్. నంబర్లో అంటే నంబర్ ఆఫ్ ఓటర్స్ ఓటేసిన దాంట్లో కూడా ఈసారి ఎక్కువ ఉంది, లాస్ట్ టైం కానీ ఎక్కువ ఉంది ఈసారి, విచ్ ఇస్ ద గుడ్ సైడ్. అదే మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పారు, ఎలక్షన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అన్నిటికంటే హయ్యెస్ట్ నెంబర్ ఇదని చెప్పి. ఇంకా క్లీన్ చేయాల్సి ఉంది, అది నెక్స్ట్ ఎలక్షన్ దాకా, నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ దాకా మళ్ళీ ఒక క్లీనింగ్ అప్ ప్రొసీజర్ ఉంటుంది. బహుశా ఇంకొక 20-30 లక్షల మంది తీసేస్తారు అప్పుడు. ఎందుకంటే ఇది ఇప్పుడు చాలా రష్గా చేశారు, ఇది తర్వాత ఇంకా టైం తీసుకొని చేస్తారు వాళ్ళు. సెన్సస్ కూడా వస్తుంది దాని పాటు. కానీ వెస్ట్ బెంగాల్లో ఒక బీజేపీకి అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ చాలా ఎఫర్ట్ పెడతారు. మీరు చూస్తుంటారు, అమిత్ షా గారు ఆల్మోస్ట్ 2 వారాలు అక్కడే ఉన్నారు, ఎప్పుడు ఉండరు ఆయన. ఇప్పుడు ఇంకా 3 రోజులు ఉంటారంట సెకండ్ ఫేజ్ దాకా. అంటే అంత ఎఫర్ట్ ఎందుకు పెడుతున్నారంటే బీజేపీ వైపు నుంచి కాంగ్రెస్, సిపిఎం అక్కడి నుంచి మొత్తం మాయమైపోయారు కంప్లీట్గా. మీరు ఆలోచించండి, ఒక కంపారిజన్ చేయాలంటే వాధవన్ గారు, మీరు కేరళతో చేయాల్సి వస్తుంది. కేరళలో ఏం చెప్పినా కానీ ఇప్పుడు కూడా సిపిఎంకి పట్టుంది అక్కడ. ఈసారి కూడా ఓడిపోయారు అనుకోండి, వాళ్ళకి అప్పుడు కూడా కమిటెడ్ కాడర్ ఉన్నారు వాళ్ళ దగ్గర. విలేజెస్ ఉన్నాయి, ఊర్లు, కొన్ని గ్రామాలు ఉన్నాయి, మీరు ఎంటర్ చేయలేరు. కమ్యూనిస్ట్ వాళ్ళ గ్రామాలు అది. ఒక బీజేపీ వాడో కాంగ్రెస్ వాడు అక్కడ లోపల వెళ్ళాడు, అంత స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు. కొడతారు వాళ్ళు వెళ్తే. వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళు అందరూ ఓటేస్తున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళ కోసం. కమ్యూనిస్ట్ ఒక ఫిలాసఫీ భావజాలం ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారనమాట కేరళలో. కానీ వెస్ట్ బెంగాల్ అది ఎందుకు లేదు? ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా వాళ్ళ కాడర్ ఓవర్ నైట్ ఎట్లా మారిపోయారు? ఒకటి మమతా బెనర్జీ వైపు వెళ్ళిపోయారు, అది కాంగ్రెస్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు చాలామంది ఓటర్స్. తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు 2011లో 2 సీట్లు వచ్చిన బీజేపీకి 2016కి వచ్చారు 75 సీట్లు వచ్చినాయి. ఆలోచించండి, 2 సీట్ల నుంచి 75 సీట్లు ఎట్లా పెరిగింది? హౌ డిడ్ ఇంక్రీస్? 18% ఓట్ ఇంక్రీజ్ అయింది వాళ్ళది. ఎట్లా జరిగింది? అదంతా కమ్యూనిస్ట్ వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది, యాంటీ మమతా బెనర్జీ ఓట్ వచ్చింది అన్నమాట. సో మమతా బెనర్జీకి ఈసారి 15 సంవత్సరాలు ఇప్పుడు పరిపాలించిన తర్వాత అందరు అడుగుతారు, ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కదా ఎట్లా అని. కానీ ఆమె అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఆమె సెంటిమెంట్ మీద చాలా బాగా ఆడుకుంటుంది. ఓకే, లాస్ట్ టైం అన్నారు నన్ను దీదీ అని చెప్పి నా ఇంట పడ్డారు ఈ నార్త్ ఇండియన్స్ అందరు కలిసి. నేను చూడండి ఒక బెంగాలీ మహిళను, పాపం నా దగ్గర ఎవరు లేరు అని చెప్పి పెద్దగా ఎమోషనల్స్ ఈసారి కూడా అంతే. ఈసారి ఢిల్లీ నుంచి వచ్చి మిమ్మల్ని ఫిష్ తిన్నారు, మటన్ తిన్నారు, చికెన్ తిన్నారు వాళ్ళు, అట్లా చేసేస్తారు వెస్ట్ బెంగాల్ని. వెస్ట్ బెంగాల్ లాంగ్వేజ్ మార్చేస్తారు. ఇదే డైలాగ్ స్టాలిన్ కొడుతుంటాడు తమిళనాడులో. అఫ్కోర్స్ అక్కడ మటన్ చికెన్ గురించి మాట్లాడు, కానీ తమిళ్ అని చెప్తారు. హిందీ వాళ్ళు వస్తున్నారు, తమిళ్ కొడుతున్నారని. సో మమతా బెనర్జీకి ఏంటంటే ది లాస్ట్ ఫైట్ అన్నమాట ఇది అక్కడ. ఎందుకంటే ఆమె చూసింది యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, ఇటు అస్సాం, మొత్తం వాళ్ళు బీజేపీ దగ్గర ఉంది. హర్యానా కూడా వేసుకోండి, అక్కడ ఉత్తరాఖండ్ మొత్తం బీజేపీ దగ్గర ఉంది కంప్లీట్గా. సో ఒక లాస్ట్ బ్యాస్టియన్గా మిగిలిపోయింది మమతా బెనర్జీ. బీజేపీ దానికి చాలా మటుకు ఎఫర్ట్ పెడుతున్నారు. అది మళ్ళీ నేను రీఎంఫసైజ్ ఏం చేస్తున్నా అంటే, కాంగ్రెస్ సిపిఎంకి ఉన్న పట్టు కూడా బీజేపీకి లేకుండే 2011. ఇప్పుడు చూడండి, సేమ్ సిచ్యువేషన్ కర్ణాటకలో ఉండే. ఒక 20 సంవత్సరాల ముందు బీజేపీ ఏం లేకుండే అక్కడ. ఎట్లా బిల్డప్ చేసి తీసుకొచ్చారు. దీని నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ కాంగ్రెస్కి. సిపిఎం పక్కన పెట్టండి మీరు, వాళ్ళని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి, ఇట్లా ఒక పార్టీ ఉండే ఒక టైంలో అని చెప్పేసి. కానీ కాంగ్రెస్ నేషనల్ పార్టీ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు ఇప్పుడు,
వాళ్ళు ఎందుకు ఆల్మోస్ట్ గివెన్ అప్. వెస్ట్ బెంగాల్లో మమతా నిన్న రాహుల్ గాంధీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది ఒక్క సీటు కూడా రాదని. అసలు ఆయన ఫోకసే పెట్టలేదు కదా సార్. ఆయన ఫోకస్ పోనీయండి, మీ కాడర్ ఏం చేస్తున్నారు, మీ కాడర్ని ఏం మోటివేట్ చేస్తున్నారు? ఉన్న అధీర్ రంజన్ చౌదరి మీద ఆయన కూడా నెగ్లెక్ట్ చేశారు. ఆయన ఈ వాజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా ఇంతకుముందు, దీనికి ముందు లోక్సభలో. అదంతే. కాంగ్రెస్ పార్టీలో మీరు ఫ్యామిలీ వ్యతిరేకంగా వెళ్తే మీ సంగతి అంతే. గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి, ముందు సీతారాం కేసరి, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి, కె కరుణాకరన్ కేరళలో, వీళ్ళందరూ ఫ్యామిలీ వ్యతిరేకంగా యాక్ట్ చేసినప్పుడు వాళ్ళని సీన్ నుంచి తీసేశారు. డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైం. కొంతమంది 2000లో జరిగింది, కొంత 2010లో జరిగింది, కొంత 2015లో జరిగింది. సో కాంగ్రెస్లో అదొక కల్చర్ ఉంది. వెస్ట్ బెంగాల్లో మీరు చెప్పండి, వాళ్ళు అట్లీస్ట్ బీజేపీకి శుభేందు అధికారి అని మీ మైండ్కి వచ్చేస్తుంది ఒక పేరు. కాంగ్రెస్లో ఎవరు ఉన్నారు నేత అక్కడ తెలియదు మనకి. ఉన్నవాళ్ళంతా బీజేపీకి వచ్చేసారు. ఈవెన్ అస్సాంలో చూశారు మీరు, వాళ్ళ పీసీసీ చీఫే బీజేపీకి వచ్చేసారు. సో పార్టీ వితౌట్ ఎ ఫ్యూచర్ అని అయిపోయింది అక్కడ వెస్ట్ బెంగాల్లో. కానీ మమతా బెనర్జీ అట్ ద సేమ్ టైం ఆమె కాంగ్రెస్ నుంచి వచ్చిన మనిషి. కాంగ్రెస్ నుంచి వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకుంది. అటువైపు మీకు గుర్తుంటుంది, శరద్ పవార్ కూడా అదే చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఆయన సోనియా గాంధీ ఫారిన్ లేడీ అని చెప్పి ఆమె నాకు ఫారిన్ లేడీ కింద నేను పని చేయనని చెప్పి బయటకు వచ్చిన మనిషి. అఫ్కోర్స్ ఇవాళ సోనియా గాంధీ ఏంటో తిరుగుతాడు ఆయన, అది ఇంకోటి. కానీ ఇటువైపు చూడండి, మమతా బెనర్జీ ఆమె కంప్లీట్గా కాంగ్రెస్ని పక్కన పెట్టేసింది. నాకు కాంగ్రెస్ అసలు నోబడి హియర్ అని చెప్పేసి. కానీ వెస్ట్ బెంగాల్లో ఒక మార్పు ఎందుకు వస్తుంది రావచ్చు అనేది 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేవు అక్కడ. ఒక టైంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాజధానిగా ఉన్న కల్కత్తా ఇవాళ వెస్ట్ బెంగాల్ ఒక గ్రేవ్యార్డ్గా మారిపోయింది. ఇండస్ట్రీస్కి కంప్లీట్గా శ్మశానం అయిపోయింది వెస్ట్ బెంగాల్. ఎందుకు ఇండస్ట్రియలిస్టులు రావడానికి భయపడతారు కదండి అక్కడికి. భయపడ్డమా, పక్క నుంచి కూడా వెళ్ళారు వాళ్ళు. కేరళ లాగానే సేమ్ ఇదే కల్చర్ ఉంది కదా కేరళలో కూడా. అక్కడ ఫ్యాక్టరీ పెట్టాడో నెక్స్ట్ డే ఎర్రజెండా వచ్చేస్తారు, ముందు పాతేస్తారు అక్కడ. మా వాళ్ళని తీసుకోవాలి, మేము చెప్పిన కాంట్రాక్టర్కి ఇవ్వాలి, మేము చెప్పిన జీతాలు ఇవ్వాలి, ఇది డిమాండ్లు. ఎవడు వస్తారండి, ఎవరు రారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒకసారి ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళాను, ఒక టాక్కి వెళ్ళాను. అక్కడ వెళ్తూ మా ట్యాక్సీ డ్రైవర్ చెప్పాడు, సార్ కొంచెం దూరంలో సింగూర్ ఉంది సార్ అన్నాడు. అచ్చా సింగూర్ అనగానే అప్పుడు స్ట్రైక్ అయింది. అప్పుడు జస్ట్ అబౌట్ 7-8 years ago అజిటేషన్, మమతా బెనర్జీ చేసిన అజిటేషన్, మన టాటా నానో వ్యతిరేకంగా అని చెప్పేసి సింగూర్లో కొంచెం ఆపమని చెప్పి రోడ్డు పక్కనే చూస్తే మొత్తం ఫీల్డ్స్ ఉంది అన్నీ. అప్పుడు నేను అక్కడ నిలబడి ఆలోచించాను, ఇక్కడ ఒక 20-30 వేల మందికి ఉద్యోగం వస్తుండే. మమతా బెనర్జీ ఏం చెప్తారు, ఆమె మొండితనంతోనే అది మొత్తం పోయింది అక్కడి నుంచి. ఆ రోజు టాటాని ఎంకరేజ్ చేస్తే, టాటా వాళ్ళు ఫ్యాక్టరీ పెడితే క్రెడిట్ అంతా కమ్యూనిస్ట్ వాళ్ళకి వెళ్తుంది, క్రెడిట్ నాకు రాదు అని చెప్పి ఆ మొండితనంతో చేసిన పని మమతా బెనర్జీ. ఇవాళ కూడా వెస్ట్ బెంగాల్లో ఆమె అమిత్ మిత్రాని తీసుకొచ్చారు ఫస్ట్ టైం ఫైనాన్స్ మినిస్టర్గా, అది కూడా పనిచేయలేదు. ఎందుకంటే ఆయన సిఐఏ నుంచి వచ్చింది. సో అనుకున్నారు సిఐఏ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఆయన అందరిని తీసుకొస్తాడు ఇండస్ట్రీ పెట్టడానికి. కానీ ఇవాళ వెస్ట్ బెంగాల్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది. ముసలోళ్ళు ఉంటారు, పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఐదర్ మిగతా స్టేట్స్కి వెళ్తున్నారు, లేకుంటే మిగతా దేశాలకు. మైగ్రేషన్ కూడా చూడండి, ఎక్కువ డౌన్ సౌత్ వస్తున్నారు. మీరు బిలీవ్ చేయరు, నేను 1988లో నేను విశాఖపట్నంలో ఒక సంవత్సరం ఉన్నాను. అక్కడ ఒక హోటల్ రీబిల్డ్ చేసాం మేము, అంటే మొత్తం దాన్ని పలగొట్టి మళ్ళీ కట్టాము మేము. ఆ టైంలో అక్కడ మా హోటల్ దగ్గరే, వాల్టర్ మెయిన్ రోడ్ దగ్గరే శ్రీపురం జంక్షన్లో హెచ్ఎస్బిసి ఉండే. ఇప్పుడు కూడా బహుశా ఉండొచ్చు. వాళ్ళ ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కాల్ సెంటర్స్ వాళ్ళది. అప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ కూడా అంత పెద్ద రాలేదు, పైకి రాలేదు ఆ టైంలో. షాంఘాయ్ అండ్ బ్యాంకింగ్, హాంకాంగ్ అండ్ షాంఘాయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అని చెప్పి బ్యాంక్ ఉండే. ఇప్పుడు హెచ్ఎస్బిసి వాళ్ళ బ్యాంక్ కూడా ఉండే ఫుల్ పేరుతోని. సో నేను అప్పుడు అడిగేటోళ్ళు, వీళ్ళు విశాఖపట్నంలో వచ్చి హెచ్ఎస్బిసి వాళ్ళు కాల్ సెంటర్ ఎందుకు పెట్టారు ఇక్కడ అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, మాకు టాలెంట్ ఉంది, ఓకే, మేము వెస్ట్ బెంగాల్ నుంచి టాలెంట్ని తీసుకుంటున్నాం, ఆంధ్రాలో ఉన్న టాలెంట్ కూడా తీసుకుంటున్నాం. ఆలోచించండి. ఒకసారి ఒక టైంలో చెప్తుండే, వాట్ బెంగాల్ థింగ్స్ టుడే, ఇండియా థింగ్స్ టుమారో. లేదు, గోన్ ఆఫ్ ద డేస్. లిటరేచర్ కానివ్వండి, సినిమా కానివ్వండి, కమ్యూనిస్ట్ ఫిలాసఫీ భావజాలం కానివ్వండి, అన్నీ ఉండే ఒక టైంలో. సత్యజిత్ రే, మృణాల్ సెన్, ఓకే, ఈ పెద్ద పెద్ద మేధావులు ఉన్న ఒక ప్లేస్ ఉండే అది.
అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాం ఇప్పుడు? ఏం లేదు అక్కడ. ఇట్ ఈస్ కమ్యూనిస్టులు నాశనం చేస్తే మిగిలిన సగం ఇటు చేస్తుంది. సో మమతా బెనర్జీ ఓకే, ఈ ఎలక్షన్ గెలుస్తుందో లేదో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఇండస్ట్రీ అక్కడే బీజేపీ వాళ్ళు వాళ్ళ ఫిలాసఫీని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వస్తే మేము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తాం మీకు, మేము ఇక్కడ కంపెనీలు తీసుకొస్తాం, మేము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా వస్తారు, టాలెంట్ వస్తుంది, మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర కేరళలో మా ఇంట్లో పనిచేసేటోళ్ళు కొంతమంది బెంగాలీస్ ఉన్నారు కదా, చాలామంది లక్షలాది మంది బెంగాలీస్ పనిచేస్తున్నారు. ఓకే, ఈవెన్ బీహార్, యూపీ వాళ్ళు ఉన్నాడు, ఒడియా వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకు బెంగాలీలు అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నారు? బీహార్ మనం అర్థం చేసుకోవచ్చు. యూపీ ఇప్పుడు రివర్స్ అయింది, బ్రెయిన్ డ్రైన్ రివర్స్ అయింది. యూపీలో ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. ఈ పరిస్థితుల్లో మనం చూస్తుంది ఏంటంటే బేసిక్గా అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎవరైనా ఫ్యూచర్ ప్రామిస్ చేయగలిగితే, మనం ఈ ఎలక్షన్ పక్కన పెడదాం, నెక్స్ట్ ఎలక్షన్ కూడా చూసుకుంటే బీజేపీకి ఒక డెవలప్మెంట్ అనే ఒక ప్లాంక్ మీద ఎవరు మాట్లాడలేదు. మీరు చూసుంటారు మమతా బెనర్జీ అసలు డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె ఎంతసేపు బెంగాల్ అస్మిత అంటుంది అంతే అంతే. ఆమె ఇంకే లేదు. మైనారిటీ ఓట్ బ్యాంకు బీజేపీ ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారు. మటన్ చికెన్ తిననియరు, ఫిష్ తిననియరు. మోదీ గారు జల్మురి అంటే దాని మీద పెద్ద పాలిటిక్స్. జల్మురి కౌంటర్లో కూర్చున్నాడు ఎస్పీజీ వాడు అంటున్నారు. అసలు మేజర్ ఇష్యూస్ మీద డిబేట్ జరగట్లేదు. వై దర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్? ఒక టైంలో ఐటీసీ, డన్లప్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉండే అక్కడ. ఇప్పుడు అందరూ అక్కడి నుంచి మాయమైపోయారు. ఐటీసీ ఎంత ప్రెస్టీజియస్ అండి. ఇఫ్ స్టిల్ నామకే వాస్తే ఉంది, వాళ్ళ రిజిస్టర్డ్ అడ్రస్ ఎక్కడ ఉంది, కానీ మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి. మెటల్ బాక్స్ అట్లా కంపెనీ ఉండే, చాలా కంపెనీలు ఉండే అట్లాంటి, అన్నీ తాళం వేసేసారు. సో మనం వెస్ట్ బెంగాల్ అనగానే ఇట్స్ బాస్కెట్ కేస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ టుడే. నేను చెప్తున్నాను చూడండి, బీహార్ వాళ్ళని ఓవర్టేక్ చేస్తారు, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయండి. బీహార్లో ప్రిన్సిపల్ ప్రాబ్లం ఏమంటే ముందు లా అండ్ ఆర్డర్ లేకుండే, మనకు తెలిసిందే, కిడ్నాపింగ్లు, మర్డర్లు అన్నీ జరిగాయి. ఇప్పుడు సెటరేట్ అయింది కదా. ఇప్పుడు అంతే, యూపీ కూడా అంతే కదా. మీరు ఒకవైపు నోయిడాకి వెళ్ళండి, హౌ మచ్ ఇట్ ఇస్ డెవలప్డ్. ఓకే, ఇది మనం చూడాల్సింది. అటువైపు అస్సాం కూడా చూడండి, సెమీ కండక్టర్ ల్యాబ్ సెటప్ చేస్తున్నారు వాళ్ళు. వెస్ట్ బెంగాల్ ఎందుకు కావట్లేదు? కానీ కదా వాళ్ళు అదే ఏదో చేస్తున్నారు అక్కడ కూడా చిన్న చిన్న, కానీ దట్ ఈస్ నాట్ ఎనఫ్. అక్కడున్న ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ చాలా ఉంది. సో ఈ వెస్ట్ బెంగాల్లో ఉన్న ఎలక్షన్లో ఈసారి మమతా బెనర్జీకి బహుశా ఆమె గెలవచ్చు నా అంచనా ప్రకారం. షీ మైట్ స్టిల్ విన్. కానీ ఆ మెజారిటీ చాలా నేరో అయిపోతుంది. అక్కడే బీజేపీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ రాబోతుంది. ఎందుకంటే ఏదో ఒక రోజు మమతా బెనర్జీ, ఇప్పుడు ఆమె షీఈ్ ఆల్రెడీ ఇన్ హర్ 60s నా 70s ఐ థింక్. సో షీ విల్ హ్యావ్ టు రిటైర్. అభిషేక్ బెనర్జీ వస్తారు ఒకసారి, ఆమె ఆల్రెడీ నామినేట్ చేసేసారు ఆయన్ని. కానీ అభిషేక్ బెనర్జీకి ఆ స్టార్ పవర్ లేదు మమతా బెనర్జీది. ఇది మాయావతితో జరిగింది, మీకు గుర్తుంటుంది. కాంశీరామ్ దగ్గర నుంచి మాయావతికి వచ్చినప్పుడు కాంశీరామ్ మాయావతిని కంప్లీట్గా గ్రూమ్ చేశారు టేక్ ఓవర్ చేయడానికి. ఆమె చేసింది కూడా. కానీ ఆమె ఆ ముస్లిం జాతవ్ ఓట్ బ్యాంక్ ఉంది చూడండి, అది పోయింది ఒకసారి. ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు తీసుకెళ్ళిపోగానే మమతా బెనర్జీ డౌన్ అయిపోయారు. రేపు హైపోథెటికల్గా వాసుదేవన్ గారు చార్మినార్ పార్టీ అక్కడ ఆల్రెడీ పోటీ చేస్తున్నారు ఈసారి. ఎన్ని సీట్లు ఎక్కువ లేదు, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు కొంచెం అలయన్స్ చేసుకున్నారు కబీర్తో, అదేదో ప్రాబ్లం అయింది, తర్వాత వద్దనుకున్నారు. కానీ లాంగ్ టర్మ్ చూద్దాం, ఆయన ఒక 5-10 సంవత్సరాలు బీహార్లో చేసినట్లనే ఒక 5-10 సీట్లు ముస్లిం ఓట్లు స్ప్లిట్ చేస్తే అప్పుడు మమతా బెనర్జీ సిట్యుయేషన్ ఏముంటుంది? ఓకే, కాంగ్రెస్ అయితే తీసుకెళ్ళారు ముస్లిం ఓట్స్, అయిపోయింది, వాళ్ళకి రావట్లేదు. కాంగ్రెస్ సిపిఎం వదిలేయండి సార్. లేదు, కాంగ్రెస్కి ట్రెడిషనల్గా వెస్ట్ బెంగాల్లో వాళ్ళకి ముస్లిం ఓట్ బ్యాంక్ ఉండే, కమ్యూనిస్ట్ వాళ్ళకి ఉండే, వీళ్ళకి కూడా ఉండే, చేతులారా వదులుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా పోయింది. వాళ్ళందరూ మమతా బెనర్జీకి ఓటేస్తున్నారు ఇప్పుడు. దానికోసం కాంగ్రెస్ 0 అయిపోయారు. వాళ్ళ ఓట్లు అన్నీ బీజేపీకి పోయినాయి, ఉన్న హిందూ ఓట్లు కూడా బీజేపీకి వెళ్ళిపోయినాయి. సేమ్ విత్ సిపిఎం కార్డర్స్ ఎవరెవరు ఉన్నారో యాంటీ మమతా బెనర్జీ, ప్రో హిందూ, వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళిపోయారు. ఈసారి బీజేపీకి ఓవర్ 3 ఫిగర్ మార్క్ వచ్చేస్తే 100 కన్నా 110. మీ అంచనా ఏంటి సార్ ఫస్ట్ ఫేజ్లో మీ ఉద్దేశం? వీ కాంట్, ఐ థింక్ ఇప్పుడు దాకా ఎగ్జిట్ పోల్స్ రాలేదు. మనం కూర్చొని, మనం డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ కాదు, మనం కూర్చొని ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే చూడాల్సింది ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు పడ్డది, అది ఇంకా నంబర్స్ రాలేదు. మీరు నన్ను పిలిచినప్పుడు కూడా నేను ఆ నంబర్లు నోట్ డౌన్ చేస్తున్నాను. నేను ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మీరు యావరేజ్ తీసుకోండి. లాస్ట్ ఎలక్షన్లో ఈ ఫస్ట్ ఫేజ్లో జరిగిన కాంటెస్ట్లో ఒక యావరేజ్ తీసుకుంటే విన్నింగ్ లూజింగ్ మార్జిన్ మోస్ట్ ఆఫ్ దమ్ తృణమూలే గెలిచారు.
ఎక్సెప్ట్ నార్దర్న్ డిస్ట్రిక్ట్స్ అక్కడ బీజేపీకి పట్టుంది. కలింపాంగ్ కానీ, డార్జిలింగ్ కానీ, సిలిగుడి కానీ ఆ ఏరియాస్లో, అలీపుర్ద్వార్ ఇదంతా. ఈ మమతా బెనర్జీ గెలిచిన చోట్లలో యావరేజ్ విన్నింగ్ లూజింగ్ మార్జిన్ వాస్ 20,000 votes, 20,000 ఓట్లు.